శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంటి ఇల్లాలు గృహిణి పెళ్లి కాని వారవచ్చు పెళ్ళైన వారవచ్చు అందరికీ ఒక సందడి అనేది మొదలైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో మనం పూజలు వ్రతాలు నోములు తాంబూలాలకు వెళ్ళడం అలాగే గుడికి అనేది వెళ్ళడం చాలా మంగళకరంగా ప్రతి స్త్రీ అనేది అలంకరించుకోవడం కన్నులకే చూడముచ్చటగా ఉంటుంది. ఈ అందమైన ఈ శ్రావణ మాసంలో మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం. ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని వారి స్తోమతకు తగ్గట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క కళ అనేది కంటూ ఉంటారు. ఇలా చేయాలి అలా చేయాలి, ఇలా నైవేద్యాలు ప్రిపేర్ చేయాలి, ఇలా మనం తాంబూలం ఇవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడైతే కొత్తగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలా అని చెప్పేసి 1-2 నెలల ముందు నుంచే ఆలోచనలు అనేది పెట్టుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ ఆలోచనలో పడి మనం కొన్ని పొరపాట్లు అనేది చేస్తూ ఉంటాం. వరలక్ష్మీదేవి వ్రతం రోజు ఎట్టి పరిస్థితుల్లోనే చేయకూడని 10 పొరపాట్లు ఏంటి అనే విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. లాస్ట్ మంత్ నేను వరలక్ష్మీదేవి పూజా కిట్ అనేది లాంచ్ చేశాము. అది చాలా మంచి సక్సెస్ అనేది ఇచ్చారు. అయితే లాస్ట్ లో ఒక 1 వీక్ 4 days ఉండగా చాలా మంది అడిగారు. నేను అవుట్ ఆఫ్ స్టాక్ చెప్పేశాను. గల కారణం ఏంటంటే పోస్టల్ ద్వారా మనకు పంపిస్తాం కాబట్టి నాకు మినిమం 4 to 10 days అనేది పడుతుంది అనమాట డెలివరీకి. అందుకని నా వల్ల అవ్వదు. ఒకవేళ డబ్బుల కోసం నేను బుక్ చేసుకున్న వాళ్ళకి సరైన సమయంలో అందించలేకపోతాను కాబట్టి నేను అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అనేది పెట్టేశాను. అయితే నేను 2 days బ్యాక్ వినాయక చవితి పూజా కిట్ కూడా లాంచ్ చేసాము. చాలా చాలా తక్కువ ప్రైస్ కండి, ఎవరైనా ఈజీగా అఫోర్డ్ చేయగలరు. అన్ని రకాల పూజా సామాగ్రితో అందులో అందుబాటులోకి తీసుకొచ్చాను. ముఖ్యంగా తెల్ల జిల్లేడు వేరు చాలా శక్తివంతం అనమాట. ఈ వేరుని కూడా అందులో నేను అనేది పెట్టాను. అయితే ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి పోస్టల్ అప్డేట్స్ వల్ల మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. పోస్టల్ ద్వారా పంపిస్తాం కాబట్టి. అదే మనం పోస్టల్ లో అయితే 100 rupees పోస్టల్ ఛార్జ్ మనం పే చేస్తే గనక మనం అదే DTDC పంపించవచ్చు కదా, వేరే ఆల్టర్నేటివ్ చూడొచ్చు కదా అని అంటున్నారు. ఇక్కడ మనం 100 rupees మనం పే చేస్తే అక్కడ మనం 250 స్టార్టింగ్ 250 మొదలుకొని మనం పే చేయవలసి ఉంటుంది వెయిట్ బట్టి. మన పూజా సామాగ్రి ఎలాగో వెయిట్ ఉంటుంది కాబట్టి మీకు 300 వరకు ఛార్జెస్ పడిపోతాయి. పోస్టల్ ద్వారా అయితే నేను పంపిస్తానండి, కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాను. అదే మీరు ఇంకా త్వరగా కావాలి అనుకుంటే నేను DTDC లో కూడా నేను పంపిస్తాను. ఆ యొక్క ఛార్జెస్ అనేది మీరు పే చేయవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మన వాట్సాప్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, అలాగే మన వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. త్వరగా తప్పులు ఏంటి, ఆ పొరపాట్లు ఏంటో కూడా తెలుసుకుందాం. వరలక్ష్మీదేవి వ్రతం రోజు మనం చేయకూడని పొరపాట్లలో మొట్టమొదటిది ఏంటంటే ప్రతి స్త్రీ కూడా ఆ రోజు తలార స్నానం అనేది చేస్తాం. తల స్నానం చేసిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ తల వెంట్రుకలు కిందన పడడం గాని తిరుగుతూ ఉండడం గాని మన కంటికి కనపడడం కానీ ఆ రోజు జ్యేష్ఠాదేవిని ఆహ్వానించినట్టే అవుతుంది. అందుకని మనం తలారా స్నానం చేసిన తర్వాత టవల్ తో శుభ్రంగా తుడుచుకొని మనం కోమ్ చేసుకొని ఏదైనా క్లచర్ గాని క్లిప్ గాని పెట్టుకొని పువ్వులు గాని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనం తల వెంట్రుకలు కనుక మనం విరబూసుకొని అది వంటది చేసాం అనుకోండి, ఆ తల వెంట్రుకలు నైవేద్యాల్లో పడ్డం అవ్వచ్చు, పూజ దగ్గర మనం చేసినప్పుడు ఆ పూజలో కనపడడం, అక్కడక్కడ వెంట్రుకలు కనపడటం, అది జ్యేష్ఠాదేవికి ఆహ్వానం పలుకుతుంది. మనం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటాం? లక్ష్మీ కటాక్షం చేసుకుంటాం కాబట్టి ఈ విధమైన తప్పు ఎట్టి పరిస్థితుల్లోని చేయకండి. ఇక రెండో విషయం ఏంటంటే తాంబూలం. మనం ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటూ ఉంటాం. అందులో ఇప్పుడు కొత్తగా రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా ఏవేవో చేరుస్తున్నారు. ఏది చేసినా సరే ఒక తాంబూలం సెట్ అనేది తప్పనిసరిగా వరలక్ష్మీదేవికి ముందుగా పెట్టిన తర్వాతే మనం ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి. అలాగే ఆ తాంబూలాన్ని మనం మాత్రమే ఉపయోగించుకోవాలి. మిగతా ఎవ్వరికి కూడా తాంబూలాన్ని ఇవ్వకూడదు.
ఇక మూడో విషయం ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం రోజు అంటే శుక్రవారం రోజు అవ్వచ్చు, శ్రావణ శుక్రవారాల్లో కావచ్చు, మనం ఎవరికి కూడా ఏ వస్తువు అరువుగా ఇవ్వడం లేదంటే బదులుగా డబ్బులు గాని వస్తువులు గాని ఇవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లోని చేయకండి. ఇక తప్పదు, ఇంకా పీక్ స్టేజ్ అనుకుంటే తప్ప ఎవ్వరికి కూడా ఆ రోజు ఏ వస్తువుని ఇవ్వడం గాని దానం ఇవ్వడం గాని చేయకండి. అలాగే ఆ రోజు వీలైనంత వరకు ముందు రోజే ఆ రోజు పూజకు కావాల్సినవన్నీ కొని తెచ్చేసుకోండి. ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టడం అనేది చేయకండి. ఇక తప్పదు అనుకుంటే మనం ఏమి చేయలేము, కానీ వీలైనంత వరకు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోని డబ్బులు ఖర్చు చేయకుండా ఉంటే మాత్రం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. ఇక నాలుగో విషయం ఏంటంటే నైవేద్యం చేసిన తర్వాత గిన్నెలు పూర్తిగా ఊడ్చేసి మనం అమ్మవారికి నైవేద్యం పెట్టకూడదు. మనం వండిన దాన్ని వేరే స్వామి వారికి గాని అమ్మవారికి గాని నైవేద్యాలకు మనం ఏదైతే ఇత్తడి బౌల్స్, వెండి లేదంటే గాజు బౌల్స్ యూజ్ చేస్తాం, లేదంటే అరిటాకు అందులో మాత్రమే పెట్టాలి. అంతేగాని వండిన పని కూడా తీసుకొని వెళ్ళి మొత్తం ఊడ్చే విధంగా ఎవ్వరికి ఆ రోజు పెట్టకూడదు. ఇక్కడ కొంచెమే ఉంది కదా ఎవరికైనా ఇద్దాము ప్రసాదం అని చెప్పేసి ఆ పూర్తిగా మనం వండిన గిన్నెలు అనేవి ఖాళీ చేయకూడదు. ఎంతో కొంత ఆ రోజు రాత్రి మనం కిచెన్ లో అనేది ఉంచాలి ఆహార పదార్థాలు. అలా ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక ఐదో విషయం ఏంటంటే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోని ఇంటి కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నలుపు కలిసిన వస్త్రాలు ధరించకూడదు. కించిత్ నలుపు కూడా మనం అందులో ఉండేలాగా మనం వేసుకోకూడదు. చిరిగిన బట్టలు, మాసిన బట్టలు, ముందు రోజే కదా వేసుకున్నాం, మాయలేదు కదా అది వేసుకోవడం, అలాంటివి ఎట్టి పరిస్థితుల్లోని చెయ్యకూడదు. మనం ఆ రోజు శుభ్రమైన ఉతికిన బట్టల్ని వేసుకోవాలి. పట్టు చీరలు కట్టుకుంటే స్త్రీలు చాలా మంచిది. అలాగే మగవారైతే పట్టు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. పిల్లల్ని కూడా చాలా ట్రెడిషనల్ గా తయారు చేయండి. ఆ రోజు జీన్స్లు, టాపులు కాకుండా పరికిని, లంగా ఓణి ఇలాంటివి, లేదంటే లంగా జాకెట్, మగ పిల్లల్ని కూడా పద్ధతిగా తయారు చేసి పూజలో కూర్చోబెట్టండి. ఇక ఆరో విషయం ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం రోజు మనం ఎట్టి పరిస్థితుల్లోనే వండకూడని కొన్ని పదార్థాలు ఉన్నాయండి. ముఖ్యంగా మునగాకు, అలాగే చేదు పదార్థాలు అంటే కాకరకాయ ఇలాంటివి మనం ఎట్టి పరిస్థితుల్లోనే ఆ రోజు చేదు కలిగినవి సాంబార్ చేయడం అలాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలాగే ఆకుకూరలు కూడా ఆ రోజు వండకూడదు. ఈ విషయాలు మాత్రం తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి. ఆ రోజు కందిపప్పుతో తయారు చేసిన వంటకాలు చేయడం చాలా శ్రేష్టం. అలాగే తీపి పదార్థాలన్నా అమ్మవారికి చాలా ప్రీతికరం. అందుకని ఆ రోజు చేదు కలిగించే పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోని వండకండి. ఇక ఏడవది చాలా మంది 100% చేసే పొరపాటు ఏంటంటే ఎవరింటికైనా మనం తాంబూలంకి వెళ్తాం. తాంబూలంకి వెళ్ళినప్పుడు వాళ్ళు తాంబూలం ఇస్తారు. తాంబూలం ఇచ్చిన తర్వాత మనం పూజ గదిలో పెట్టేయడం, లేదు అంటే ఏదో డైనింగ్ టేబుల్ లో పెట్టేయడం, లేదంటే హాల్ ఎక్కడో దగ్గర పెట్టేయడం, అది మర్చిపోతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే అలా చేయకండి. అలా మర్చిపోయి ఏం చేస్తారు, మరుసటి రోజు చూస్తే అందులో తాంబూలం ఇచ్చిన తమలపాకులు అనేవి వాడిపోయి ఉండొచ్చు. అలాగే పసుపు కుంకుమ చాలా రోజుల తర్వాత చూస్తే కనుక అవి పాడైపోయి ఉండొచ్చు. ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అది అమంగళకరమైన ఒక పనిగానే చెప్పబడిందండి. లక్ష్మీకరంగా ఇచ్చే ఆ వస్తువుల్ని మనం ఎంతో పవిత్రంగా భావించి వాటిని ఎట్టి పరిస్థితులను వేస్ట్ చేయకుండా చూడాలి. అందులో తమలపాకుల్లో కొంచెం చక్కెర వేసుకొని తినేయండి. అలాగే కుటుంబ సభ్యులందరూ కొంచెం ఇచ్చేయండి. పసుపు కుంకుమను కూడా మీరు గడపలకు రాసినప్పుడు గాని, ఫొటోస్ గాని పెట్టినప్పుడు గాని, మీరు రాసుకోవడానికి గాని వెంటనే యూజ్ చేసేయండి. ఆ చిన్న ప్యాకెట్స్ ఇస్తారు, అవి అలాగే ఉంచేయకండి. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయకండి. అలాగే ఇంట్లోకి వాడుకోవడానికి ఇచ్చిన తమలపాకులు గాని, అరటాకులు గాని ఎట్టి పరిస్థితుల్లోనే వేస్ట్ అవ్వకూడదు, ఎండిపోకూడదు అనమాట. ఎండిపోయేలా మనం ఉంచకూడదు. తమలపాకులైనా సరే, అలాగే అరిటాకులైనా సరే. ఇక ఎనిమిదో విషయం ఏంటంటే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనే ఆడవారైనా సరే మగవారైనా సరే గోవి కత్తించుకోవడం, హెయిర్ కట్ చేసుకోవడం, షేవింగ్ చేసుకోవడం ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోని ఆ రోజు చేయకూడదు. ఇక తొమ్మిదో విషయం ఏంటంటే మనం ఆ రోజు కిచెన్ లో ఉపయోగించే ఏ వస్తువునైనా సరే, అంటే పోపుల డబ్బా అవ్వచ్చు, ఉప్పు జాడి అవ్వచ్చు, లేదంటే పప్పు అయిపోయిందని డబ్బా అవ్వచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనే ఆ రోజు క్లీన్ చేయకూడదండి. ఎప్పుడు కూడా మనం శ్రావణ శుక్రవారాలు అవ్వచ్చు, మామూలు శుక్రవారాల్లో కూడా మనం ఆ పని అస్సలు చేయకూడదు. ముందు రోజు గాని, బుధవారం రోజు గాని, శనివారం రోజు గాని చేసుకోవాలి తప్పితే ఆ రోజు పోపుల డబ్బాను క్లీన్ చేయడం, బియ్యం డబ్బాలు క్లీన్ చేయడం, పప్పు అయిపోయింది కదా అని డబ్బాలు క్లీన్ చేయడం, ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోని చేయకండి.
ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోని మనం తులసి దళాలను గాని బిల్వ పత్రాలను గాని మనం ఎట్టి పరిస్థితుల్లోని తెంపకూడదు, కోయకూడదు అనమాట. పువ్వుల్ని అది కోసుకోవచ్చు, కానీ తులసి దళాలని గాని బిల్వ పత్రాలను గాని ముందు రోజే మనం కోసి ఉంచుకోవాలి తప్పితే ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, ముఖ్యంగా వరలక్ష్మీదేవి వ్రతం రోజు ఎట్టి పరిస్థితుల్లోని కోయకండి. ఈ 10 పొరపాట్లు చాలా మందికి తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వారి కోసం అనేది ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. అలాగే మన కంగారులో ఈ విషయాలు కూడా మర్చిపోతుండొచ్చు కదా, అందుకని ఇలాంటి విషయాలు మనం నోట్ చేసుకొని ఈ విషయాలను కూడా మనం పాటిస్తే మనకు పరిపూర్ణమైన ఆ లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు. ఎప్పుడైనా సరే మనం ఏ అమ్మవారిని పూజించినా ఆ అమ్మవారికి ఇష్టమైన పనులు చేస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు. అందుకని ముఖ్యంగా ఆడవారు గాని ఇంట్లో కుటుంబ సభ్యులు గాని ఎట్టి పరిస్థితుల్లోని ఈ తప్పులు అనేవి చేయకండి. అదండి ఈ రోజు వీడియో. ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు